నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల మీద స్పందిస్తూ పూర్తి స్థాయిలో ప్రజలకి లేకపోతే అధికారంగా ఏదైతే ఉందో దానికి వారధిగా ఉండడంతో పాటు ప్రజా సమస్యల్ని పూర్తి స్థాయిలో ఫైట్ చేయడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి అంశం. అంటే నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా కూడా తప్పకుండా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అటువంటి వ్యతిరేకత రాకుండా ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ అటు సోషల్ మీడియాలో కానీ ఇటు లేదా ఇంకొక రకంగా కానీ ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యలు సక్సెస్ సాధించినటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అటువంటి వ్యక్తి నల్లా జయశంకర్ కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఏదైతే చెప్తున్నానో పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజల్లోకి వెళ్తూ ఉంటారో ప్రజా సమస్యలు వస్తూ ఉంటే సమస్యను గుర్తించడంతో పాటు సమస్య పరిష్కారం వెతకాలి, తగిన వారి దగ్గరికి తీసుకెళ్లే సమస్య పరిష్కారాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అయితే రాజకీయ ఆరంగేట్రం ఏ విధంగా జరిగింది, లేకపోతే పూర్తి స్థాయిలో రాజకీయాలకు రావడానికి కానీ నిత్యం ప్రజల్లో నానుడుగా ఉండేటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని అభిప్రాయాలు చేస్తారు. నమస్కారం. యాక్చువల్గా మీరు రాజకీయాల్లోకి రావాలి అనే ఆకాంక్ష ఎక్కడ మొదలైంది, లేకపోతే స్టూడెంట్ లైన్లో ఉన్నప్పుడు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? యాక్చువల్లీ నేను 2002 నుంచి నేను సర్దార్ పటేల్ డిగ్రీ కాలేజ్లో చదువుతుండే. ఆ సర్దార్ పటేల్ డిగ్రీ కాలేజ్లో నేను సర్దార్ పటేల్ కాలేజ్ ఎన్ఎస్వి ప్రెసిడెంట్గా నేను చేయడం జరిగింది. అక్కడ కాలేజీలో నేను అక్కడ ఉన్న విద్యార్థి సమస్యలపైన కొట్లాడుతుండే. తర్వాత అక్కడున్న వాళ్ళందరి దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే, ఏదున్నా సరే ప్రిన్సిపల్తో మాట్లాడి లేకపోతే ఏదైనా అట్లాంటివన్నీ కూడా మేము చర్చించి సమస్యలు తీర్చడం వల్ల నాకు అదొక ఫీల్ వచ్చేసింది. అంటే సర్దార్ పటేల్ కాలేజ్లో అందరూ కూడా ఒక యూనిటీగా ఉంటుండే. నేను అంటే ఒక అది వేరే ఫీల్ లాగా ఉంటుండే, అన్న చేస్తాడు ఏదన్నా అన్నట్టుగా అది ఉండే. అట్లా నాకు చాలా ఇన్స్పిరేషన్గా వాళ్ళు నేను పనులు చేస్తే ఒక అబ్బాయి చనిపోతే అతనికి మనం వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయడం జరిగింది. ఆ టైంలోనే మనము చాలా బీదోళ్ళు అయితే మనము ఇక్కడ కాలేజీలో అంతా వాళ్ళకు రైల్వే స్టేషన్లో ఏదో యాక్సిడెంటల్గా చనిపోవడం వల్ల మనం వాళ్ళ ఇంటికి ఫ్యామిలీకి వెళ్ళి మేమందరం కూడా కలెక్షన్ అమౌంట్ అందరూ కూడా అప్పుడు అందరి దగ్గర కూడా ఏం డబ్బులు ఉంటుండే 5-10 రూపీస్ టాయర్లు అట్లాంటివి ఒక 45,000 దాకా మనం కలెక్షన్ చేసి ఆ రోజుల్లోనే చేసి మనం కాలేజ్ అంతా కలెక్షన్ చేసి మనం అక్కడ మోత్కూరులో ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి కూడా హెల్ప్ చేసి రావడం జరిగింది. అవంతా కూడా వాళ్ళందరూ గుర్తు చేసుకునే విధంగా మనం అట్లా చేయడం వల్ల పిల్లలు కూడా అందరూ నాతో ఫ్రెండ్లీగా ఉండి మనకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా తీర్చుకుంటుండే. అదే ఇన్స్పిరేషన్గా మనం తర్వాత జిల్లా స్థాయిలో నేను తర్వాత ఎన్ఎస్విలో మనం చీఫ్ అడ్వైజర్గా నన్ను నియమించడం జరిగింది ఎన్ఎస్వి కమిటీకి. తర్వాత మనకి 2012లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అసెంబ్లీలో ఎన్నికలైనవి. అందులో కూడా 15 మంది పోటీ చేసారు. ఆ పోటీ చేసినప్పుడు కూడా మనం ఆ పోటీలో 300 పై చిలుకు ఓట్లతో మనమే గెలిచినాం. ఇక్కడ అంటే అందరూ లీడర్లు ఉండే. ఇక్కడ ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేయాలనుకునే ఎమ్మెల్యేల క్యాండిడేట్లు అందరినీ నిలబెట్టారు. నేను శ్రీశైలం గౌడ్ క్యాండిడేట్గా నేను బరిలో ఉండే. తర్వాత నేనే గెలవడం జరిగింది. ఒక యూత్ స్టేజ్ అనేది ఒక ఆవేశంతో కూడినటువంటి ఆ టైంలో అంటే అందరినీ తీసుకొచ్చి ఒక లీడర్షిప్ చేయడం అనేది చాలా సాహసోపేతమైనటువంటి అంశం. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ లేకపోతే అప్పుడు లేకపోవచ్చు. అంటే అప్పుడు ఈ ఫోన్ టెక్నాలజీ కానీ లేకపోతే వెంటనే వాట్సాప్లో చెప్పడం, సమాచారం చెప్పడం కూడా చాలా కష్టం. అటువంటి సమయంలో మీరు ఆ లీడర్షిప్ని ఎలా తీసుకొచ్చి అందరినీ మమేకం చేసి ముందుకు తీసుకెళ్లారు? అంటే అప్పుడంటే కూడా మనకి కొంతమంది మీడియా వాళ్ళు సపోర్ట్ చేశారు. చాలామంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది అవసరం ఏంటంటే మీడియా వాళ్ళు నాకు బాగా సహాయం చేస్తుండే. అంటే నా ఉత్సాహం చూసి కొంతమంది వార్తా రిపోర్టర్ ఉన్నాడు, ఒక ఆయన చనిపోయారు. ఇప్పుడు సిటీ కేబుల్ ఉండే. అప్పుడు సిటీ కేబుల్ C2 ఛానల్లో సీనన్న అని ఉండే. వాళ్ళందరూ కూడా మనల్ని ఏ న్యూస్ ఉన్నా కానీ ఫస్ట్ నాది న్యూస్ ఉండేటట్టుగా కవర్ చేస్తుండే బాగా. అట్లాంటిది చాలా అందరి లీడర్ల ద్వారా మనకి మంచి ఇది ఉండే. అరే చేస్తాడు ప్రోగ్రామ్స్ అన్నట్టు. విద్యార్థి సమస్యల పైన కూడా కొట్లాడితే కూడా అట్లాంటివన్నీ కూడా హెడ్లైన్స్లో ఇస్తూ బాగా హైలైట్ చేస్తుండే. అవన్నీ కూడా మనకు బాగా సహకరించినాయి. మనకి కలిసి వచ్చినది. ఇంకోటి ఏంటంటే ఎక్కడున్నా సరే రెస్పాండ్ అవుతాడు జయశంకర్ అన్న అన్నట్టుగా కొంచెం బాగా పేరుండే కాబట్టి ఎన్ఎస్విలో తర్వాత మనకి బిజినెస్ కూడా ఆపర్చునిటీ అట్లనే వచ్చింది. మన కాలేజ్ ఎప్పుడైతే మనం ఈ కాలేజీలో సమస్యలు తీరుస్తున్నప్పుడు మా పార్ట్నర్స్ అందరూ కూడా కొంతమంది అంటే లెక్చరర్స్ ఉండే. వాళ్ళందరూ లెక్చరర్స్ ఉండి నేను చేసే పనులను చూసేసి వాళ్ళు కూడా అరే నీ అట్లా అంటాడు, మాకు పార్ట్నర్గా ఉంటే బాగుంటుంది, మనం కూడా ఒక కాలేజ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా నాకు ఒక కాలేజ్ మేమందరం కూడా పార్ట్నర్షిప్ 3 కాలేజీలు మనం ఇప్పుడు రన్ చేస్తున్నాం. 3 జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అట్లా మనం చేస్తున్నాం అన్నమాట. విద్యా వ్యవస్థకు సంబంధించి మీరు అనుసంధానంగా ఉంటున్నారు ప్రజలతో పాటు. విద్యా వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు చాలా అంటే టెక్నాలజికల్ కోర్సులు మార్పులు వచ్చినాయి, చాలా మార్పులు వచ్చినాయి. అప్పుడున్నంత ఇది లేదు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ మీద ఇంకా మార్పులు ఏమైనా రావాలని మీరు అనుకుంటున్నారు?
ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పుడు సెంట్రల్ చేసే ఎడ్యుకేషన్ పాలసీ కూడా అందరు చేస్తే కూడా మనకి ఉద్యోగాలు అనేది రావాలి. ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు చదివేదానికి మనకు చేసే పనులకి అసలు తేడా లేకుంటుంది. అందుకనే ఇప్పుడు మోడీ తెచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ అనేది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ కానీ ప్రతి రాష్ట్రం కూడా చేస్తే అది ఖచ్చితంగా వాని మార్పులు అనేది ఉంటుంది. అట్లనే ఇప్పుడు ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామన్నారు కానీ ఫెయిల్యూర్ అయిపోయింది. ప్రభుత్వం పేద విద్యార్థులకి చేదోడు వాదోడుగా ఉండాల్సింది పోయి అసలు ఓన్లీ ఇట్లాంటి బకాయిలే 4 సంవత్సరాల నుంచి కాలేజీలు నడిపిస్తున్నాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. రెంటల్ కట్టాలన్నా, లెక్చరర్ శాలరీలు ఇవ్వాలన్నా ఇవన్నీ ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ గవర్నమెంట్ ఇప్పుడైతే ఉన్న గవర్నమెంట్ ఏదైతుందో ఆ గవర్నమెంట్ నీకు ఏ సమస్య మీద కూడా విద్యార్థుల కొంచెం కూడా కనికరం లేకుంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి బిల్లులు ఇచ్చేస్తుంది 30% 20% తీసుకొని, కానీ విద్యార్థులకి ఇస్తే కమిషన్లు రావు కాబట్టి విద్యార్థుల మీద కొంచెం వేరే విధంగా ఉండేసి అసలు ఇంతవరకు డబ్బులు ఇవ్వట్లేదు. కాలేజ్ పిల్లలే వాళ్ళంతలో వాళ్ళే కొంచెం ఏదో కష్టం మీద ఫీజులు కడుతున్నారు. మేము కూడా తక్కువ ఫీజులతోనే మేము స్కాలర్షిప్ల పైననే చదివిస్తున్నాం ఇక్కడైతే. అంటే పూర్తి స్థాయిలో ఒక విద్యా వ్యవస్థ తర్వాత మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ ప్రత్యక్ష ప్రజాలోకంలో కానీ వచ్చారు. ప్రత్యక్ష ప్రజాలోకంలోకి వచ్చినప్పుడు కాలేజీ లైఫ్ వేరే ఉంటుంది, ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ ప్రత్యక్ష ప్రజలతో మమేకమైనప్పుడు వేరే ఉంటుంది. ఎటువంటి సమస్యలు మీరు మీ దగ్గర రావడం జరిగింది, ఎటువంటి సమస్యల పరిష్కారానికి మీరు ముందుకెళ్ళారు? అంటే ముఖ్యంగా మనం అప్పుడున్న సమస్యలు అయితేనేమో విద్యార్థి సమస్యల మీద పోరాడినాము. తర్వాత మనము కొంచెం ఈ బీజేపీలో చేరిన తర్వాత ప్రజా సమస్యల మీద ఇప్పుడు డ్రైనేజీ ప్రాబ్లం అనుకుంటామా, లేకపోతే నీళ్లు రావట్లేదనో, లేకపోతే ఏదో అట్లాంటి సమస్యల మీద మనం పోరాటం చేసినాం 18 వరకు కూడా. 18 తర్వాత కూడా మనకి చూస్తూ చాలా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కబ్జాలు ఎక్కువైపోయినాయి. కబ్జాలు ప్రతి ఒక్క దగ్గర పార్కులు కబ్జాలు చేసిర్రు, చెరువులు కబ్జాలు చేస్తున్నారు, ప్రభుత్వ స్థలాలు మొత్తం ఏవి మిగలకుంటే పోతున్నాయి. కాబట్టి మనం 2018 నుంచి నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి విత్ ఎవిడెన్స్, నేను ఏ ఎవిడెన్స్ మనం చాలా స్టడీ చేస్తుండే. దాన్ని ఏదున్నా కానీ అసలు స్టడీ చేసిన తర్వాతనే ఎక్కడ మనకు అవన్నీ పర్ఫెక్ట్గా పెడుతుంటే అందరు పబ్లిక్ కూడా బాగా అర్థమైపోయిన తర్వాత అందరూ ఎక్కడ ఇప్పుడు కూడా నాకు కాన్స్టిట్యున్సీలో ఏ మూలన ఈ కబ్జా జరిగింది అంటే నాకు ఫస్ట్ ఫొటోస్ వస్తాయి, దాని సబ్జెక్ట్ వస్తుంది. దాని తర్వాత నేను ఒక రోజు స్టడీ చేసిన తర్వాతనే దాని మీద నేను కంప్లైంట్లు ఇవ్వడం కానీ, లేకపోతే దాని మీద సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా మనం పోరాటం చేస్తూనే ఉంటాం. ఒక సమస్య ఓవర్ హైక్ అయిపోయి ప్రజల్లోకి విపరీతంగా వ్యూస్ వచ్చి లేదా విపరీతంగా వెళ్ళిపోయిన తర్వాత సమస్య పరిష్కారం అయితే ఆగిపోతారా, లేకపోతే ఆ సమస్య పరిష్కారం కాకుండానే మీరు మిడిల్ డ్రాప్ అవుతూ ఉంటారా? లేదు, ప్రతి ఒక్కటి సమస్య ఇప్పుడు పరిష్కారం అయిందే. నేను కొట్లాడినంటే ఇప్పుడు కూడా చెప్తున్నా, హైడ్రా వచ్చింది మొన్న. అంటే ప్రభుత్వం వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కూల్చివేతలు చేయించిన. మన ప్రెషర్ ఉంటేనే కదా వాళ్ళకి ఇప్పుడు ప్రెషర్ ఉంటేనే ఎంఆర్ఓని ఖచ్చితంగా ప్రెషర్ వేసే అది ఎమ్మెల్యే మనిషి అయిన ఉండని ఎవరైనా ఉండని అట్లాంటి కూల్చివేతలు జరిగేటట్టుగా నేను బాగా ప్రెషర్ వేస్తుండే. అందరం అంటే ఇవి చేస్తే మీడియాలో హైలైట్ చేస్తుండే. మనం చెప్పడం మన బాధ్యత. చెప్తుంటే కంపల్సరీ వాళ్ళకి అక్కడ పై అధికారుల నుంచి వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది అట్లా. కానీ కనీసం ఏ విధంగా ఎక్కడ మనం కంప్లైంట్ ఇస్తే ఏ సమస్య పరిష్కారం అవుతుంది అని తెలుసు. లోవర్ లెవెల్లో కానీ పైన లెవెల్లో కానీ మనకి ఎట్లా ఏ సమస్యలు మనం కంప్లైంట్ ఇస్తుంటే కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఏం చేస్తారు? యాక్చువల్గా ఈ 007 జేమ్స్ బాండ్ 007లో 307కి సంబంధించి కొన్ని సమస్యలు లేవనెత్తారు అప్పట్లో. అది ఏ విధంగా ముందుకెళ్ళింది ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను కదా. 307 మొత్తం హైడ్రా ఆక్యుపై చేసుకుందని చెప్పారు. 307 అక్కడ 348 342 ఇవన్నీ కూడా 1500 ఎకరాలు మనం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా వాళ్ళు చూపిస్తారు. కానీ ఇప్పుడు 307లో కూడా వాళ్ళు కలెక్టర్ గారు ఇప్పుడు కొత్తగా మనకి అక్కడ అవన్నీ మా పోరాటం కూడా అంతే. ప్రజా అవసరాలకి యూజ్ చేయాలనేది మా పోరాటం ఉంది అప్పటి నుంచి కూడా. ఇప్పుడు కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ల్యాండ్ బ్యాంక్ అనేది కొన్ని వేల ఎకరాలు ఉన్నది. దాన్ని ఆల్రెడీ సగానికి సగం కబ్జాలు చేసారు కాబట్టి ఇప్పుడు మిగిలినదైనా సరే చేయాలని చెప్పి మనం చేసినాం. అప్పుడు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా రెంటల్ బిల్డింగ్ ఉన్నప్పుడు, ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పుడు నేను పెట్టిన కంప్లైంట్ల మీదే అక్కడ మళ్ళీ ఆ ప్రభుత్వ స్థలాల్లోనే మళ్ళీ ఈ ఓన్ బిల్డింగ్ చేసి, రెంటల్ బిల్డింగ్లు ఉన్నాయి, మనం ఓన్ బిల్డింగ్లు కట్టుకోవాలి కదా. ఇప్పుడు ఎస్ఆర్ఓ బిల్డింగ్ కూడా లేదు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా నీకు పర్ఫెక్ట్గా నీకు బిల్డింగ్ లేదు, అన్ని రెంట్ కడుతున్నారు. దానికోసం ఇప్పుడు ఉన్న స్థలాలు ఉండి కూడా ప్రభుత్వం వాళ్ళ చేతులకి ఇస్తే ఎట్లా, కబ్జాదారుల చేతులకి ఇస్తే ఎట్లా అనేసి అందుకనే మనం కొట్లాడినాం. కాబట్టి ఈరోజు 307లో మనకి బస్ స్టాండ్ వస్తుంది. ఇప్పుడు జగద్గిరి కట్టాలని మనం పోరాటం చేసింది ఏంటంటే అక్కడ బస్ స్టాండ్ కట్టాలని చెప్పి ఈ ప్రతి ఎన్నికల్లో
ఎమ్మెల్యే అంటాడు, కార్పొరేటర్ అంటారు, అందరూ ఒక లాస్ట్ కేటీఆర్ కూడా ఒక సమయంలో మేము ఇట్లా బస్ స్టాప్ జేదిరిగుట్ట బస్ స్టాప్ చేస్తున్నాము అని చెప్పి అన్నారు. అదొక ఊతపదం అయిపోయింది. ఎలక్షన్ వస్తే మేము బస్ స్టాప్ కట్టిస్తాం, ఇది కట్టిస్తాం, అది కట్టిస్తామని మనం చెప్పుకోవడమే జరిగింది, కానీ కాలేదు. దాని తర్వాత కూడా మేము ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. జగద్గిరిగుట్టకి బస్ స్టాండ్ కావాలని, డిపో కావాలని చెప్పి మేము ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు 307లో 100 ఎకరాలు శాంక్షన్ చేస్తున్నట్టుగా మాకు తెలిసింది. ఇప్పుడు మేము ఆ సజ్జనార్ గారిని కూడా కలవడం జరిగింది. ఇవన్నీ కూడా మనం దానికి ప్రజా అవసరాలకి యూజ్ అయితే చాలు అన్నట్టుగా మా ఉద్దేశం. అట్లా అదొకటే కాదు, 307లో ఇప్పుడు మనకి అన్నీ, ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసే అనుకో, లేకపోతే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఏదో శాంక్షన్ అయింది. మళ్ళీ మనకు గ్రౌండ్ కూడా కావాలని కూడా మనం కోరడం జరిగింది. ఆ గ్రౌండ్ కూడా అన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. కలెక్టర్ గారు కొంచెం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొంచెం సానుకూలంగా స్పందించి అవన్నిటి మీద మనకు ప్రజా అవసరాలకు యూజ్ చేస్తారని నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. మీ అదే సక్సెస్, పెద్ద గ్రేట్ సక్సెస్ అది. ఓకే, మీ పూర్తి పేరు చెప్పండి ఒకసారి. నల్లా జయశంకర్ గౌడ్. నల్లా జయశంకర్ గౌడ్, వివేక్ గౌడ్, కోన శ్రీశైలం గౌడ్. అంటే రాజకీయాలు వచ్చేసరికి, ఫైనల్ ఎలక్షన్ వచ్చేసరికి కోన శ్రీశైలం గౌడ్ మెడకాయ పట్టుకుని అప్పట్లో వివేక్ గౌడ్ ఒక సంచలనం చేశారు ఒక డిబేట్లో, ఒక ఛానల్ డిబేట్లో. ఎండ్ ఆఫ్ ద డే జనాల్ని డైవర్ట్ చేసి గౌడ సామ్రాజ్యం రావడమే కుత్బుల్లాపూర్లో గౌడ సామ్రాజ్యం యొక్క ఒక అనేది ఒక అని అంటూ ఉంటారు. అలాంటి ఆరోపణకు మీరేం చెప్తారు? ఒకటి విషయం చెప్తా. నేను కుత్బుల్లాపూర్ విలేజ్లోనే పుట్టి పెరిగిన. అయితే నేను 2004-5 నుంచి కూడా నేను శ్రీశైలం గౌడ్తోనే ఉండే. అయితే ఎవరు కూడా ఇక్కడ మన కుత్బుల్లాపూర్ విలేజ్లో అసలు రాజకీయం చేయనీయకుంటుండే. వేరే ఎవరిని కూడా ఎవరైనా రాజకీయాలు చేసినా, ఒక వైట్ షర్ట్ వేసినా, వీళ్ళు అంటే పేర్లొద్దు కానీ ఎమ్మెల్యే వాళ్ళ బాబాయ్ కానీ ఎవరు కానీ మనకు రాజకీయాలు చేయొద్దు అన్నట్టుగా నేను ఒకటే ఫ్లెక్స్ వేస్తుండే. కుత్బుల్లాపూర్ విలేజ్లో శ్రీశైలం గౌడ్తో ఒక 4 ఫ్లెక్స్ వేస్తుండే. ఆ ఫ్లెక్స్ పొద్దుట్లో ఒకటి చింపేస్తుండే. అంటే అట్లా నాకు ఎన్ని సతాయించారంటే అసలు ఒకటి కాదు, ఎమ్మెల్యే వాళ్ళ బాబాయ్ అసలు ఇక మూర్ఖత్వం. ఇక మనం ఏదున్నా మనం క్వశ్చన్ చేస్తాం కాబట్టి వాళ్ళు అట్లా చేసిరు. కాబట్టి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది, రాజకీయాలనే వాళ్ళని భూస్థాపితం చేసిన. వాళ్ళు రాజకీయాలు తిరుగుతలేరు, ఇప్పుడు ఇక తిరుగుతలేరు, అయిపోయింది. అంటే 2020లో మనం వాళ్ళు ఎప్పటి నుంచో మన మీద అణచాలని చూసి లాస్ట్కి ఏమవుతుంది, నన్నే హీరో చేసిరు వాళ్ళు. నన్ను రాజకీయ నాయకులు చేసిందే వాళ్ళు. ఇప్పుడు గౌడ్స్ చేసుకుంటారంటే వాళ్ళ మీద నేను కొట్లాడేది వాళ్ళ గురించి. ఇప్పుడు వాళ్ళే ఎమ్మెల్యే చేసే కబ్జాల వాళ్ళ అనుచరులు చేసే కబ్జాల మీద కొట్లాడతా రోజు నిత్యము. ఇప్పుడు వీళ్ళు చేసే పనులు ఎక్స్టార్షన్ చేస్తారు. వీళ్ళు బిల్డింగ్ కడితే ఒక ఫ్లోర్ వేస్తే బిల్డింగ్ వాళ్ళకి డబ్బులు కట్టాలి, సెకండ్ ఫ్లోర్ వేస్తే ఒక తారీఫ్ ఉంటుంది, థర్డ్ ఫ్లోర్ వేస్తే ఒక తారీఫ్ ఉంటుంది. ఇప్పటికి కూడా స్టిల్ కార్పొరేటర్ లేకున్నా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందే. ఆ విధంగా ఉన్నది. అయినా కానీ నేను పబ్లిక్కి చెప్తూనే ఉంటాం. పబ్లిక్కి వాళ్ళు డ్యామేజ్ అవుతారు, మనదేముంది, చెప్తూనే ఉంటాం మనం పబ్లిక్కి. మనం వాళ్ళని సరే, మీరు ఎంతో చెప్పినా కూడా మీరు చెప్పినది ఏదైతే రీచ్ కాలేదనుకోవాలా. అత్యధికంగా రాష్ట్ర స్థాయిలో ఒక 70,000 పైచీలకు హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచిన వివేక్, 3 సార్లు గెలిచిన వివేక్, హ్యాట్రిక్ ఎమ్మెల్యే పేరు చేసిన వివేక్. అంటే ఎక్కడ లోపం జరిగి ఇంకా ప్రజలు నమ్ముతున్నారు అనుకోవచ్చు? అది లోపం కాదు. అది ఏం చేసిరంటే ప్రతి గల్లీలో వాళ్ళు మోసపూరిత హామీలు ఇచ్చారు. నేను కమ్యూనిటీ హాల్ ఇస్తా, నీకు గుడి ఇస్తా, నీకు వాళ్ళు పేరోళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే నేను 10 లక్షలు ఇస్తా అని చెప్పి అట్లా మోసం, అంత మోసమే. ఇందులో ఆయన నిజాయితీగా గెలిచింది అయితే లేదు. ఇప్పుడు రాజకీయంగా మరొకసారి రాజీనామా చేసి మళ్ళీ రమ్మని చెప్పి, అంటే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 4ోసారి నమ్మరంటారా? 2వ సారి వరకే అమ్మా. 2వ సారి నుంచే మనం బాగా, ఇప్పుడు 3rd టైం యాక్చువల్ గెలవాల్సినోడు కాదు. 100% ఆయనకు కూడా తెలుసు ఓడిపోతాను. కానీ ఆయన అన్ని మోసపూర్ అంటే క్యాండిడేట్ కూడా ఎదుటి క్యాండిడేట్ కూడా కొంచెం స్ట్రాంగ్ కొద్దిగా ఉంటే బాగుంటుండే. ఇద్దరు కొంచెం ఓట్లు చీలిపోయినాయి కాబట్టి కొంచెం ఇదైంది. కానీ ఉన్న పరిస్థితి అయితే మాత్రం ఆయన మోసం చేసి గెలిచిండు. ప్రతి ఒక్క దగ్గర కూడా ఇనాగ్రేషన్లు చేసి ఇప్పుడు పనులు ఎందుకు అవుతలేవు? ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అవుతున్నాయి. దానికన్నా 6 నెలల బిఫోర్ నుంచి మనకి మొత్తం ఇనాగ్రేషన్లు బోర్డులు పెట్టి ఇది చేసిర్రు. ఒక్క పని అయితే లేదు. మరి ఇక్కడ సుభాష్ నగర్లో స్టీల్ బ్రిడ్జ్ ఉంది. ఆ స్టీల్ బ్రిడ్జ్కి మేము పోరాటం చేస్తాం, మళ్ళీ శాంక్షన్ అయింది. అది మళ్ళీ ఇప్పుడు పని ఆపిచ్చిండు. దానికి మనము 56 crores శాంక్షన్ వీళ్ళు 2 కోట్ల నుంచి స్టార్ట్ చేశారు. 2 కోట్ల రూపాయలు మామూలుగా బ్రిడ్జ్ అని చెప్పి స్టార్టింగ్ చేసి అది 2018లో శాంక్షన్ పెట్టి మళ్ళీ 2022లో అది 52 crores 56 crores అని చెప్పి మళ్ళీ శాంక్షన్ పెట్టారు. తర్వాత మేము మళ్ళీ పోరాటం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని చేస్తే మళ్ళీ 36 crores మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎస్టిమేషన్ వేసి చేసారు. తర్వాత మళ్ళీ ఏదో అబ్జెక్షన్ చెప్పి మళ్ళీ ఆపిచ్చిండు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు మళ్ళీ స్టీల్ బ్రిడ్జ్ ఆగిపోయింది. ఇప్పుడు అంటే కేవలం ఆయన వల్లే ఆగిందని మీరు అనుకుంటున్నారా?
ఆగింది మరి వాళ్ళు ఇప్పుడు ఏదో కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు మాకు లోపలికి వెళ్ళడానికి లేదు అని చెప్పి మెయిన్ అబ్జెక్షన్. తర్వాత ఇప్పుడు అది ఉన్నప్పుడు మామూలుగా మాస్టర్ ప్లాన్లో అయితే ఉంటుంది కదా, మరి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం చేసారు? పర్మిషన్ నువ్వు రోడ్కే కట్టేస్తే మరి అది నాలా పక్కన ఉంది, దానివల్ల కూడా ఉంటుంది కదా. అవన్నీ నువ్వు మెయిన్ రోడ్ మీద ఉండి మాస్టర్ ప్లాన్లో పర్మిషన్ ఇచ్చేదే తప్పు. మళ్ళీ దాని గురించి వాళ్ళ గురించి మళ్ళీ ఈయన ఆపేసి వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే దానికి కన్వీనియంట్గా ఓకే, ఇద్దరికి కన్వీనియంట్గా వేరే విధంగా ప్లాన్ వేసి పనులు అయితే తొందర స్టార్ట్ చేయాలి కదా. ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇంకా. అది నా ఉద్దేశం. అంటే ఒక విద్యావంతుడైన ఎమ్మెల్యే, 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు ఇలాంటి ఆపేంత సాహసం చేయగలడని మీరు అనుకుంటున్నారు? అది కన్ఫర్మ్గా చెప్పగలరు? క్లియర్గా ఈ డీలే చెప్తున్నారు కదా, ఎమ్మెల్యే గారు చేంజ్ చేయమన్నారు. మళ్ళీ ఎస్టిమేషన్ మేము పంపించిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లాన్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తామని మళ్ళీ టెండర్లో పిలుస్తారేమో అది అసలు అట్లా. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే కొన్ని సమస్యల మీద, అభివృద్ధి పనుల మీద ప్రస్తావిస్తూ ఉంటారు, వైరల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ టీం ఎవరైనా సరే సోషల్ మీడియా చూస్తూ ఉంటాం. అది అంటే కేవలం అది అంటే అక్కడ వరకే అంటారు, ఇక్కడ వరకు ఇంప్లిమెంటేషన్ లేదని మీరు అంటున్నారా? తెలివిగా కొంచెం శాంక్షన్ అయ్యే మూమెంట్లో అట్లా చేస్తాడు ఆయన. అంటే శాంక్షన్ చేసే ఉద్దేశం లేదా? అంటే చేంజ్ మార్చిపోలేదు. ఇప్పుడు నిన్న మాట్లాడింది ప్రపోజల్ మీద ఇంప్లిమెంటేషన్ అంటే ఆన్ చేస్తారు అట్లా. అంటే మేము పోరాటం చేసిన తర్వాత ఆయన ఇప్పుడు రంగంలోకి దిగుతాడు అనమాట. అట్లా మేము ప్రెషర్ వేసి ఇప్పుడు ఆడ సమస్య ప్రాబ్లం అవుతుంది బాచ్పల్లి దీనిలా అని చెప్పి మనం చెప్తుంటే వాళ్ళు అట్లా చేస్తున్నారు అనమాట. అట్లా మళ్ళీ ఇప్పుడు 10 రోజులలో పనులు స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు నిన్న మా సతీష్ అన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పిండు నార్మల్గా అట్లా. అది ఇప్పుడు చేయాల్సింది ఆయన ప్రభుత్వంలో ఎందుకు చేయలేడు మరి ఇప్పుడే గుర్తొచ్చిందా? అంటే యాక్చువల్గా మీరు చేసే ఆరోపణలన్నీ వ్యక్తిగత ఆరోపణలే తప్ప ప్రజానేకంలో ఇంప్లిమెంటేషన్ అయ్యే ఆరోపణలు కాదు అని మేము అన్నాం అనుకో, మీరు దానికి ఏం చెప్తారు? నేనేం చెప్తున్నాము, ఇప్పుడు 307లో కబ్జాలు ఉట్టిగినాయనే. ఇప్పుడు 307లో అబీద్ అనే వ్యక్తి కానీ ఆయనతో పాటు ఉన్న వ్యక్తి ఆయననే ఖుద్ చెప్పిండు మీడియా ముందల, నేను 3 లక్షలు అందరికి ఇస్తున్నా అని చెప్పి ఆయన ముందర చెప్పిండు. ఆయన ఎంబడే తిరుగుతాడు కదా, ఆయన ఎంబడే తిరిగి 100 ఎకరాలు సంపాదించిండు. అక్కడ జైరాబాద్ పక్కన 100 ఎకరాలు 150 ఎకరాలు కొన్నాడు. ఇక్కడ కబ్జాలు చేసి ఒక్కొక్క ప్లాట్ నీకు 15 లక్షలు 10 లక్షలు ప్లాట్ అమ్మి కొనుక్కున్నాడు. ఆయన క్లియర్గా ఆయననే చెప్పిండు కదా, ఎమ్మెల్యేతో ఉన్న వ్యక్తే కదా. కబ్జాలు జరగలేదు అంటున్నా మీరు? అంటే కబ్జాలు జరిగిన అనుచరుల వెనకాల 100% ఎమ్మెల్యే వివేక్ ఉన్నారని మీరు అంటున్నారా? అరే లేకపోతే ఏంది? ఇప్పుడు నేను ఎన్నిసార్లు మనకు ఇంతమంది మొత్తుకుంటున్నారు, మీడియా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు పేపర్లో రాస్తుంటారు దాని మీద. ఇప్పుడు చలనం ఉన్నోడైతే ఆడ చెప్పాలి కదా, ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నాను రా ప్రజా ఆస్తులు కాపాడాలని ఆయన ఆదేశాలు ఇచ్చేయాలి కదా. అట్లా లేదు. నువ్వు ఎందుకు పోయినావు రా అని చెప్పి టిప్పర్ సీజ్ చేస్తే పేట్ బషీరాబాద్లో ఆయన పర్సనల్గా పోయిండు కరోనా టైంలో అంత స్పీడప్ జరగలేదు, ఇప్పుడు జరగలేదు. కరోనా టైంలో అన్ని వైపులా కబ్జాలు జరిగిందంటే ఆ 1 year 2 years లాక్డౌన్ పీరియడ్లో అసలు విచ్చలవిడిగా కబ్జాలు చేసిర్రు. ఇలా చేసిండ్రు. తర్వాత లాస్ట్కి 59 జీవోల శాంక్షన్ కూడా చేసుకోవాలన్నట్టుగా ట్రై చేసిర్రు. కానీ ఆ 25/1లో మనం ఆపేసినాం. అది దానిలో ఏవి కూడా రిజిస్ట్రేషన్ కాలేవు. సరే, మీ పార్టీ ప్రస్తావన విషయానికి వచ్చేస్తే పార్టీలో అంటే కష్టపడే వారికి గుర్తింపు రాలేదు అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి, సమాజంలో చెప్పుకుంటూ ఉంటారు. ఫలానా పార్టీలో కష్టపడే వారికి, జెండా మోసేవారికి సరైన న్యాయం జరగట్లేదు అన్నారు. మీ పార్టీ విషయానికి వచ్చినట్లయితే సరైన పెద్ద దిక్కు లేదు, లేకపోతే ఉన్నవాళ్ళు సరిగా చేయట్లేదు అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి అనుకోండి. మీ పార్టీ గురించి మీరు ఏం చెప్తారు? పర్లేదు, ఇప్పుడైతే పార్టీకి ఎవరిదే మనకు మామూలుగా పార్టీ ఆదేశాలు ఇస్తే పార్టీ బలోపేతానికి అయితే మేము కృషి చేస్తున్నాము. అందరూ కూడా పార్టీలో పబ్లిక్లో ఉంది. బీజేపీ ఏంటంటే కొంచెం మైనస్లు కూడా మనం మాట్లాడుకోవాలి. పబ్లిక్లో ఉన్నది కొంచెం నాయకత్వ లోపం అనేది కొంచెం ఉంది. అది కూడా ఇప్పుడు కొంచెం నాయకత్వం మంచిగా ఇప్పుడు చేస్తున్నది కాబట్టి ఇన్ఛార్జీలు నేస్తున్నారు, ప్రతి ఒక్క దగ్గర కూడా చేస్తున్నారు కాబట్టి పార్టీ బలోపేతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్లు కూడా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకటి పోతుండొచ్చు కానీ 2 కార్పొరేషన్లు మాత్రం బీజేపీ ఖచ్చితంగా జెండా ఎగరేస్తుందని మన నమ్మకం అయితే ఉంది మాకు. ఇప్పుడు ఈ డివిజన్ల మార్పుతో మీ పార్టీకి ఎంతవరకు మేలు జరుగుద్ది, లేకపోతే ఉమెన్స్ రిక్వైర్మెంట్ కానీ టికెట్ల వరకు ఎంతవరకు అవకాశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనైతే మేమైతే సైబరాబాద్ మేయర్ డిసిషన్లో మాత్రం ఇక్కడ మేము డెసిషన్ మేకర్స్ మామూలుగా వీళ్ళే. ఇప్పుడు మేయర్ని చేసే లీడ్ రోల్ అయితే బీజేపీ ఉంటుందని అయితే గట్టి నమ్మకం అయితే ఉంది. అట్లా
అంటే ఇప్పుడు ఆశావహులకి టికెట్ల మీద ఉంటుంది కదా, నేను అనేది ఏంటంటే ఇది అవడం వల్ల మీరు ఎంతవరకు హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు? సక్సెస్ రేట్ అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే నీకు జనాభాలో నీకు ఎక్కడైతే 2-3 మైనార్టీ ఏరియాలు వదిలేసినా కానీ మిగతా అన్నీ కూడా పబ్లిక్లో మనకి ఇక్కడ 56,000 మెజారిటీ వచ్చింది ఎంపీ ఎలక్షన్లో. అదే పబ్లిక్లో ఉంది, పబ్లిక్లో అయితే బీజేపీకి వెయ్యాలి అనేది ఉంది, కానీ కొంచెం నాయకత్వ లోపం అవుతుంది. ఇప్పుడు కొంచెం లీడర్లు తయారవుతారు, మేము కూడా మంచిగా మా నాయకత్వం కూడా మంచి లీడర్లను తయారు చేస్తున్నారు. ఖచ్చితంగా మేము స్ట్రాంగ్గా మళ్ళీ పుంజుకుంటాం, ఖచ్చితంగా బ్యాక్. మీరు మైనార్టీల విషయం ఎత్తారు కాబట్టి ఒక్కబోటు స్థలాలకు సంబంధించి కూడా గతంలో ఫైట్ చేసినట్టుంటారు, దానికి సంబంధించి రిజల్ట్ ఎలా వచ్చింది మీకు? ఆ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మేము ఇక్కడ అంతా ప్రొహిబిటెడ్ ల్యాండ్లో పెట్టేసారు వక్ఫ్ అని. యాక్చువల్ చిన్న మిస్టేక్ అది, క్లెరికల్ మిస్టేక్ వల్ల అది ఫ్రమ్ సర్వే నెంబర్ నుంచి ఫ్రమ్ టు అనే దాని మీద యాండ్ అని పెట్టడం వల్ల అది కొంచెం ప్రాబ్లం అయింది. ఆ విధంగా కొంచెం మనం మళ్ళీ కలెక్టర్కి, సబ్ రిజిస్ట్రార్కి, జిల్లా రిజిస్ట్రార్కి మనం చేసి అది ప్రొహిబిటెడ్ ల్యాండ్లో నుంచి తీసిన తర్వాత రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయినాయి. అంటే పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసే వాళ్ళని ఒక లీడర్షిప్ క్వాలిటీలో ముందుకు తీసుకెళ్తాం పాటు నరేంద్ర మోడీ మీద ఉన్న అభిమానం ప్రజల్లోకి వెళ్ళిందని మీరు చెప్తూ ఉన్నారు. అభిమానంతోనే ఓట్లు వస్తాయి అనేది కొంతకాలం నడుస్తుంది, కానీ లీడర్షిప్లో స్ట్రాంగ్ అయ్యి మీరు అన్నట్టు పోస్టులు ఇచ్చి పార్టీ బలోపేతం చేస్తేనే కదా పార్టీ బలోపేతం అయ్యేది. దానికి సంబంధించి మీరు ఎప్పుడైనా మీ పార్టీ పెద్దలకు చెప్పడం ఏమైనా జరిగిందా? మోడీ చరిష్మా అనేది వేరే, మనం పబ్లిక్లో ఉండాల్సిందే. ఎవరైనా సరే, ఏ లీడర్ అయినా సరే పబ్లిక్లో ఉంటేనే మనం గెలుస్తాం. పబ్లిక్ ప్రజా సమస్యలు పైన పోరాటం చేయాలి, అది అయ్యేదాకా కూడా మనం చేస్తుంటేనే మనకు నాయకత్వం అనేది మనం గెలిచే అవకాశాలు ఉంటాయి ఎవరికైనా సరే. నువ్వు మోడీ చేస్తుండానో లేకపోతే మోడీ వాళ్ళు వేస్తారనే నమ్మకం మాత్రం లోకల్ బాడీలో నడవదు. ఏదైనా వ్యక్తిగతంగా ఉంటుంది, సగం బలం పార్టీ మీద ఉంటుంది. దానివల్లనే మనం ఏదైనా ఒక ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తిని సామాన్య ప్రజానాయకంలో ఉన్న ఎటువంటి పవర్ఫుల్ పోస్ట్ లేని మీరు ఒక ఎమ్మెల్యేని ప్రశ్నిస్తూ ఉంటారు, భూ కబ్జాల వెనక ఉన్నారని ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చెప్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో మీ స్థాయి వ్యక్తే అంతగా స్పందిస్తే ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఎందుకు ఎమ్మెల్యే మీద ఏనాడు స్పందించరు? అది ఉంటాడు ఇక ఆయన స్థాయిలో ఈయన ఎమ్మెల్యే అంత చిన్న క్యారెక్టర్ కాబట్టి అంత పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. మేము ఉన్నాం కదా ఈటెల రాజేందర్ వాయిస్. మీరు ఎంత వారధిగా ఉన్నా ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీ స్థానంలో ఉన్నప్పటికీ అన్ని నియోజకవర్గాల్ని సమంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక ఎమ్మెల్యే మీద స్పందించాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది, ఎందుకంటే తను చేసేవి బహిరంగ కనిపిస్తున్నాయి అని చెప్పేసి మీలాంటి వ్యక్తులే మనం ప్రత్యక్షంగా చెప్తున్నప్పుడు ఆయన స్థాయిలో ఎంతో కొంత ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే ఆయన స్పందించాల్సిన ఆవశ్యకత ఉందా లేదా అది చెప్పండి ఫస్ట్. ఉంటుంది, కొన్ని సమస్య కబ్జాలపైన అయితే స్పందించిండు, అంత గతంలో కూడా స్పందించిండు. కబ్జాలు అవుతున్నాయి ఎక్కువ అని చెప్పి స్పందించిండు, కలెక్టర్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లేం లేదు. ఇప్పుడు మీరున్న ఏరియాలో మీరు ప్రజా సమస్యల మీద నిత్యం డ్రైనేజీ కానీ మౌలిక వసతుల మీద పోరాడుతూ ఉంటారు కదా, ప్రజల నుంచి మీరు పోరాడి సక్సెస్ సాధించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి అప్రిషియేషన్స్ వస్తుంటాయి? అంటే ఎలా మనతో పని అవుతుంది అంటేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు మనం కంపల్సరీ మనకు హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఇట్లా ఓకే. అంటే సమస్యలు ఎప్పుడైనా మీ దగ్గర తీసుకురావడం కానీ ఫోన్ ద్వారా చెప్పడం కానీ ఎప్పుడైనా ప్రజలతో చెప్తూ ఉంటారు ఎవరన్నా? చేస్తారు. ఓకే. అంటే వాటి మీద మీరు కంప్లైంట్లు అంటే మీరు ఇప్పిస్తారా, వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తారా? అట్లా ఎట్లా జరుగుతూ ఉంటాయి సమస్యలు? మనం చెప్తాం. నేను సామాన్యంగా అయితే మనం వాళ్ళనే కంపల్సరీ మనము వాళ్ళని రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనమే రిప్రజెంటేషన్ తయారు చేయడం కాదు, మీరే రాయండి, మీకు ఏం సమస్య ఉందో మీరు రాయండి, జోనల్ కమిషనర్ని ఇట్లా కలిస్తే ఇది అవుతుంది. మామూలుగా తర్వాత మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ సర్కిల్లో మనం చేస్తే మన మున్సిపల్ డీసీకి కలిసిన తర్వాత మనకు ఒకవేళ పని కాకపోతే మనకి జోనల్ కమిషనర్కి కలుద్దాం అన్నట్టుగా మనం చేస్తున్నాం. అంటే ఇంకా ఇతరుగా రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే ఇంకో పరంగా కావచ్చు ప్రజల్లో ఎలాంటి అవేర్నెస్ కావాలి? మీరు చెప్పారు, ఇంతకుముందు ఒక ఆరోపణ చేశారు, అంటే పూర్తి చేయలేని హామీలు ఇచ్చి ఏదో లోపాయకారికంగా ఆ టైం వరకు మభ్యపెట్టి ఎలక్షన్లో గెలుస్తున్నారు, ఆ సమస్యల మీద మళ్ళీ మేము పోరాడితే కానీ సమస్య పరిష్కారం కావట్లేదని చెప్పి ఇటువంటి విషయాలు వేరియేషన్ వచ్చినప్పుడు ప్రజలకు మీరు ఎటువంటి అవేర్నెస్ అంటే ఎక్కడ అవుతుందని ఎలాంటి అవేర్నెస్ రావాలని మీరు అనుకుంటున్నారు? నేను చెప్తున్నాను, వాళ్ళకి మనము ఒక్కొక్క కాలనీకి ఒక ప్రశ్నించే గొంతుగా తయారు చేస్తున్నాం. కొత్త మమ్మల్ని చూసి ఇంకో వేరే వాళ్ళందరూ కూడా బస్తీలో వస్తూ ఉంటారు మన దగ్గరికి. ఇప్పుడు మీతో తిరుగుతాం అన్న, మీతో ఉంటే మాకు మంచిగా ఇదవుతుంది, మా సాయం కూడా మేము చేస్తాము, వస్తాము కంపల్సరీ, ఏదైనా ఉంటే మాకు ప్రోగ్రామ్ చెప్పండి అని చెప్తుంటారు. అట్లేం లేదు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది. ఇప్పుడు మేమిద్దరు ముగ్గురం కొట్లాడేటోళ్ళు, ఫస్ట్ నేను ఒకటి కొట్లాడేటోని, తర్వాత సతీష్ అని వచ్చిండు, తర్వాత సూరారాములు వచ్చారు, తర్వాత భగత్ సింగ్ నారులు వచ్చారు, అట్లా యాడ్ అవుతూ ఉన్నారు. మాకు మొత్తం 24 డివిజన్లలో కూడా మాకు యాడింగ్ అయితే అవుతుంది. అట్లేం లేదు. అంటే పార్టీకి అతీతంగా అనుకోండి లేకపోతే ఏదైనా అనుకోండి, కానీ
పార్టీలకు అతీతంగా కూడా మా దగ్గరికి వచ్చి అన్న మీరు మంచిగా చేస్తారు కాబట్టి మీతో ఉంటాము కంపల్సరీ ఏదన్నా అని చెప్తుంటారు. అట్లా అంటే కూటమి ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో కూడా, ఇక్కడ తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్తారు. అదేవిధంగా ఇక్కడ జనసేన కొంతమంది కార్యకర్తలు కానీ వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా బీజేపీలోకి మమేకమై ఇట్లా పార్టిసిపేట్ చేయడం కానీ మీకు కొంచెం ఏమైనా యాక్సెస్లు ఉంటాయి అట్లా? ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే వచ్చినప్పుడు మనకు జనసేన వాళ్ళు అందరూ కూడా మనకు మాట్లాడారు, మనం కలిసి మేము ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడైతే కోఆపరేషన్ ఉంది. తర్వాత కూడా మనకి లాస్ట్కి ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ పైన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడైతే ఏం డిస్టర్బెన్సెస్ ఏం లేవు. ఉన్న నాయకులు ఈ జనసేన నాయకులందరూ కూడా మాతో పాటు మంచిగా ఉంటారు, నాతో పాటే ఉంటారు. ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో సతీష్ అని ఉంటాడు. సతీష్ అనే వ్యక్తి కూడా బాగా యాక్టివ్ ఉంటాడు. ఆ వ్యక్తితో కూడా మనకేం ప్రాబ్లం లేదు, అందరం కలిసే ఉంటాం, అట్లేం లేదు. అంటే అందరు కలిసి ఉంటారా, అందరు కలిసి కబ్జాలనే పోరాడతారా, లేదా అందరు కలిసి పంచుకుంటారా? అట్లేదు, అందరు పోరాటం చేసే వ్యక్తులే ఉంటారు. మా బీజేపీలో రూపాయి ఆశించేటోళ్ళు ఉండరు అబ్బా. ఓకే, మనకు లేక చేసేటోళ్ళు వేరే ఉంటుంది, కానీ మనకు అందరూ ఆర్థికంగా సెట్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏమి అంత రూపాయి 2 రూపాయలకి అంత పెద్దగా ఆశించే వ్యక్తులు అయితే కాదు. పోరాటం చేసే వ్యక్తులే నా ఎంబడి ఉన్న వాళ్ళు కూడా అట్లా సెలెక్ట్ చేసుకుంటాను నేను. నాతో పాటు ఉన్న వాళ్ళే నిజాయితీగా ఉంటలేడా అనేది కూడా మనం చూసేసి మనతో పాటు చెప్తాం. అట్లా ఏమైనా డ్యామేజ్ ఉంటే ఉద్దరబాయ్ నాకు తిరగకరాబాయ్ అని చెప్పేస్తాం మనం. ఇది ఓవరాల్గా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడుతూ ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. అదేవిధంగా మౌలిక వసతుల మీద మేము ఒక్కడమే పోరాడడం కాదు, ఎవరికైతే సమస్య ఉంటుందో వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లాలి, అధికారులను కలవాలి అనేది ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి అప్లికేషన్ పెట్టడం కానీ, ఎవరిని కలవాలి, ఏ సందర్భంలో ఏ ప్రాబ్లం వస్తే ఎవరిని కలవాలనే ఒక అంశాన్ని తీసుకొచ్చి ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చారు. అంటే ఏదైతే లోపాయకారికంగా ఎలక్షన్ సమయంలో మాత్రమే మేము ఇవి చేస్తామని చెప్పి మోసపూరిత హామీలు ఇచ్చి మభ్యపెడుతున్నారో అటువంటి వారిని నమ్మకండి. తప్పకుండా ఎవరైతే ప్రజాక్షేత్రంలో పనిచేస్తారో నిజంగా నిబద్ధతతో మీకు అందుబాటులో ఉండే నాయకులను ఎంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పేసి కూడా ప్రజలకు ఆయన సూటిగా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 307 కానీ లేకపోతే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన కానీ మేము చేసిన ప్రతి ఒక్క సమస్య మీద పోరాడాము, ఆ సమస్యకు సంబంధించి ఫలితాలు వచ్చాయి, త్వరలో ఆ ఫలితాలు ప్రజలు పొందబోతున్నారో ఆ ఫలాలు ప్రజలు తింటారు అని చెప్పి చెప్తున్నారు. సూటిగా ఎమ్మెల్యే మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ప్రతి ఆరోపణ వెనక నిజాలు దాగి ఉన్నాయి. ఎవరైతే అనుచరులు ఉన్నారో వాటి మీద ఎమ్మెల్యే స్పందించాల్సిన ఆవశ్యకత ఉంది. కబ్జాదారులకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ కబ్జాలకు నాకు లేదని ఇప్పటి వరకు చెప్పకపోవడమే మౌనం అర్ధాంగీకారం అని చెప్పి కూడా ఆయన స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలు సరి చేసుకుని ఐకమత్యంగా ముందుకెళ్తామని చెప్తూ ఉన్నారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తిస్తుంది. నరేంద్ర మోడీ మీద అభిప్రాయంతో ఏదైతే ఉందో ఆ అభిమానం ప్రజల్లో నాటుకుపోయింది, మేము ప్రచారం చేయాల్సిన ఆవశ్యకత లేదు. అదేవిధంగా జనసేన కూటమికి సంబంధించి అది పైన ఉన్నటువంటి వారు దిశానిర్దేశం చేసిన దాన్ని బట్టి మేము కలిసి పనిచేస్తాం. ఇప్పటి వరకు అయితే మా వారు కలిసి పనిచేస్తున్నారు, గతంలో మేము పనిచేసామని చెప్పి జనసేన గురించి కూడా ఒక సహృద్భావమైనటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో 307కు సంబంధించి ఒక ఏదైతే స్థలం ఉందో ఆ స్థలానికి సంబంధించి జగదీర్గుట్టకు సంబంధించి లేకపోతే అక్కడ ఒక డిపో తీసుకురావాలని చెప్తూ ఉన్నారు. అది కూడా మేము సక్సెస్ అయ్యాయని చెప్తున్నారు. సోషల్ మీడియాలో మేము చెప్పే ఆరోపణలు చేసే ఆరోపణలు కాదు, నిజాలు నిర్భయంగా మేము చెప్తాము. ఆ నిజాల వెనక దాగి ఉన్నటువంటి మతలబ్ కానీ ఆ సమస్యకు పరిష్కారం కానీ ముందుకు తీసుకొచ్చి మేము పరిష్కారం తీసుకొని ముందుకు వెళ్తున్నాము. మేము యాక్టివ్గా ఉన్నాము అంటే సమస్య ఉన్నప్పుడు యాక్టివ్గా ఉంటాం, ఆ సమస్య పరిష్కారం అయినాక మరొక సమస్య వచ్చినప్పుడు మేము స్పందిస్తూ ఉంటాం, అంతే తప్ప ఎక్కడ కూడా మేము దూరంగా లేము. ప్రజలకి నిత్యం దగ్గర ఉంటూనే ఉంటాము. వాళ్ళు ఏ విధంగా అయినా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నాయకత్వ లోపాలు లేకోకుండా వచ్చే ప్రతి నాయకుడు ప్రజా అభిప్రాయం మేరకు ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో వచ్చే వారిని మేము ప్రోత్సహిస్తున్నాం తప్ప ఎక్కడ చిన్న చిన్న వాటికి అవినీతికి పాల్పడే నాయకులు మేమే తీర్చిదిద్దట్టు అటువంటి కార్యకర్తలు కూడా మేము ప్రోత్సహించము అని చెప్పి పార్టీ రూల్ దాటుకోకుండా పార్టీ క్రమంలో ఏదైతే ఉండాలో ఆ పార్టీకి సంబంధించి ప్రోటోకాల్ పాటిస్తూ ముందుకు వెళ్తామని చెప్పారు. ఇటీవల మనం చేసిన క్వశ్చన్లో ఒకటి ఏదైతే ఈటెల రాజేంద్రకు సంబంధించి కూడా మనం ఒక క్వశ్చన్ సూటిగా అడగండి. దానికి సంబంధించి కూడా ఎంపీ స్థాయిలో ఆయన స్పందించాల్సినప్పుడు స్పందిస్తారు అని చెప్పి కూడా ఆయన్ని సంబంధించి ఆయన సమర్థించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే వివేకమే మేము సరిపోతాం, మా ఎంపీ గారి వరకు అవసరం లేదని కూడా ఎంపీ ఆయన ఇవ్వాల్సినటువంటి ఏదైతే సహకారం ఉందో అది అందిస్తూ ఉన్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ప్రజలకు సమస్యలు నిత్యం మనకి ఎక్కడైతే సమస్యలు కనిపిస్తే ఆ సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని జిహెచ్ఎంసీలో మైక్యూర్ యాప్ లాగా లేకపోతే ఒక యాప్లో ఉన్నటువంటి అవేర్నెస్ కూడా రావాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. అంటే సమస్య మీద ఆన్లైన్ పెట్టడం, దాని మీద పోరాటం అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రజలు ఇవాళ స్మార్ట్ ఫోన్ ఉపయోగించుకోవాలనే దిశగా ఆయన మనకి చెప్పినటువంటిది అర్థం మనకి కనిపిస్తూ ఉంది. తప్పకుండా ప్రజలు ఆ విధంగా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. పార్టీ బలోపేతానికి ఏదైతే జెండా మోస్తారో ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తించి ఫలాలు అందిస్తుంది.
కొంచెం నారాజు అయినప్పుడు పార్టీలో చిన్న చిన్న విభేదాలు లేకపోతే అభిప్రాయ భేదాలు లేకపోతే కష్టానికి తగిన ఫలితం రాలేదన్న నిరాధారణ ఉంటూ ఉంటుంది. అది ప్రతి పార్టీలో ఉంటుంది, కానీ మా పార్టీలో కూడా ఉండొచ్చు. అలాంటిది ఏమీ లేకోకుండా మళ్ళీ ఎలక్షన్కి మేము సమాయత్తమై అవుతూ ఉన్నామని చెప్పారు. ఆశావహులకు ఏదైతే డిలిమిటేషన్లో ఒక నియోజకవర్గ డివిజన్లు పెరిగినాయో ఆ డివిజన్లు పెరగడం కూడా మాకు ఒక మంచి పరిణామం. మేమే మేయర్ ఉప మేయర్ సంబంధించి రూల్ చేస్తాం, తప్పకుండా ఒక మంచి సీట్లు గెలిచి మేము పార్టీకి బలోపేతంగా నిలుస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. గతంలో ఏ లీడర్ని ఎవరిని ప్రశ్నించినప్పుడు మనం కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు సందేహంగా చెప్తూ ఉంటారు, కానీ ఆయన సూటిగా చెప్తున్నారు. ఇటువంటి సూటిగా చెప్పే నేతలు ప్రజలకు దగ్గరగా ఉంటారు. తప్పకుండా ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలి. మరో సందర్భంలో కలిసి ప్రయత్నించారు. నమస్కారం. కళ్యాణ్ సారథ్యంలో i99 న్యూస్ నిజమైన దృశ్యాలు, నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.